13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి రాడు మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తులని వ్రాయబడి ఉన్నది. రెండవదిగా చూస్తే ఫిబ్రవరి పత్రిక 2:3 ఫిబ్రవరి పత్రిక 2:3 ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలు మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. చివరిగా ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. 48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. ఉదయకాలం ఆరాధన కొరకై చదువుకున్న లేఖనంలో ఆరాధన చేసుకొని కొద్ది విషయంలో నాతో మాత్రం మీరు మాట్లాడండి. ఆ హృదయాలను ఆరాధనతో నింపమని స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఒకే విధానాన్ని జ్ఞాపకం చేస్తూ, మునుపు మనందరము ఎలాంటి వారు అంటే శాపగ్రస్తులమైనటువంటి ఉదాహరణగా మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో మన మానవుడి అవిధేయతను బట్టి భూమి మీదకి ఆశీర్వాదానికి బదులు శాపం అనేది ప్రారంభమవుతూ వచ్చింది. మొదట ఎవరికి వచ్చింది శాపము సంతోషం? అందుకు మొదటిది 14 వచ్చింది. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ కాబట్టి మొట్టమొదట సర్పము శపించబడుతూ వచ్చింది. రెండవదిగా 15వ వచనంలో మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును 16వ వచనం ఆయన స్త్రీతో నీవు ప్రయాసమును
పిల్లల్ని కందుకు. రెండవదిగా స్త్రీ శపించబడుతూ వచ్చింది. మూడవదిగా చూస్తే ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల కూడా ఏమైంది? శపించబడింది. మూడవది. నాలుగవదిగా చూస్తే ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అంటే నరుడు కూడా ఏం చేయబడ్డాడు? ప్రయాస అనేది పెరుగుతూ వచ్చింది, గర్భవేదన అనేది పెరుగుతూ వచ్చింది, గచ్చతుప్పులు ముళ్ళ పొదలు అనేది భూమి మీదకి వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటి కుటుంబము నుండి మనుషులు మాత్రమే కాదు కానీ ప్రకృతి కూడా ఏమవుతూ వచ్చింది? నేల కూడా శపించబడిన పరిస్థితి. కాబట్టి ఒకవేళ మనకు తెలియదు కానీ చదువుకున్న లేఖనాన్ని చూసినప్పుడు అంత మునుపు పాములు ఏం తినేటివో, అంతకుముందు పాములు ఎలా ప్రయాణం చేసేటివో ఈ వాక్యాన్ని బట్టి చూసినప్పుడు 14 వచనములు పాములు పొట్టతో పాకుతున్నట్టుగా మట్టి తింటున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ తర్వాత కాలక్రమేణా అవి పురుగులు, ఎలకలు, కప్పలకి కూడా అలవాటు పడుతూ వచ్చాం. కాబట్టి మొట్టమొదట మనం ఏమవుతూ వచ్చామంటే శాపగ్రస్తులమయ్యాం. ఎందుకని? దేవుడు ఏదైతే చెప్పాడో దేవునికి సంబంధించిన శాసనం, ఆజ్ఞ ఎప్పుడైతే మనం మీరామో అప్పుడు మనం ఏమయ్యామంట? శాపగ్రస్తులు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేసిన వారు ఏమయ్యారు? శాపం కొని తెచ్చుకున్నారు. శ్రద్ధగా దానికి లోబడింటే అశ్రద్ధ చేసిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. దాన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి అశ్రద్ధ, మానవుడి అశ్రద్ధత బయట పడింది. అందువల్ల శాపగ్రస్తమైన జీవితానికి వారు దిగజారిపోతారు. ఇప్పుడు ఆ శాపగ్రస్తులు ఎందుకెందుకు శాపగ్రస్తులు అవుతూ వచ్చారో, ఏ ఏ విషయంలో మనం చేసే అశ్రద్ధను బట్టి శాపగ్రస్తులం అవుతామో, ఆ రక్షణని మనం ఎందుకు పోగొట్టుకున్నామో ఉదాహరణ చూద్దాం. నిర్లక్ష్యము కూడా అశ్రద్ధతోనే పర్యాయ పదం. ఎబ్రీ పత్రిక 2:3 ఏం చదివా? ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల. కాబట్టి ఆదాములు ఏం చేశారు? దేవునితో గడిపే ఆ గొప్ప అనుభూతిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆ గొప్ప భాగ్యాన్ని వారు నిర్లక్ష్యం చేసుకున్నారు. తద్వారా దేవునికి దూరం అవుతూ శాపగ్రస్తమైన జీవితానికి దిగజారిపోతూ వచ్చారు. మరి ఇలాంటి జీవితకాలం అంతా శాపగ్రస్తులుగానే ఉండాల్సిందేనా మనుషులు? కాబట్టి ఈ శాప విముక్తిని చేయడానికి శాప విముక్తులు చేయబడడానికి దేవుడు చేసినటువంటిది ఏదైనా ఉందా ఈ విషయంలో అని చూస్తే, ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు చేస్తూ వచ్చాడు మానవాళి కొరకై. ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు మానవాళి కొరకై చేస్తూ వచ్చాడు. ఏ ఏ విషయాల్లో మనం మరి ఆదాము వాళ్ళంటే అలా అశ్రద్ధ చేశారు కాబట్టి వాళ్ళకి శాపం వచ్చిందండి. మరి మనకెందుకు వచ్చింది శాపము? మనమెందుకు రక్షణ పొందాలి? మనమెందుకు ఈ దేవుణ్ణి నమ్మాలి? ఈ శాప విముక్తులం అవ్వాలంటే మనం ఎలా అనేది అనేక పర్యాయాలు మనకి వచ్చే ప్రశ్న. ఆ ప్రశ్నని మనము నివృత్తి చేసుకోవడానికి, ఆ శాప విముక్తులు అవడానికి, దేవుని ఆరాధించే అనుభవానికి రావడానికి మనము దేవుని వాక్యంలో కొన్ని విషయాలను పరిశీలన చేస్తాం. రండి, ఒక 6-7 విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనము త్వరగా చూద్దాం. మొదటిదిగా చూస్తే దేవుని వాక్యంలో ఎందుకు శాపగ్రస్తులు అవుతూ వచ్చారు, ఏ నిర్లక్ష్యం వలన శాపం అవుతూ వచ్చారో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము ఏం కోల్పోతూ వచ్చారు,
29-30 వచ్చిన నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు నైవేద్యములను శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. మొదటిది ఏంటంటే దేవునికి చెందవలసిన బలి నైవేద్యములు ఏవైతే ఉన్నాయో, దేవునికి రావాల్సిన ఘనత ఏదైతే ఉందో, దేవునికి చెల్లించవలసింది ఏదైతే ఉందో దానిని చేయకుండా ఏం చేశాడంట? కుటుంబ సభ్యులకు ఇచ్చాడంట. ఆధిక్యతను ఎవరికి ఇచ్చాడంట? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని పనిలో, దేవుని కార్యములో అశ్రద్ధ చూపుతూ వచ్చాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇవ్వలేదు, దేవుని సంకల్పాన్ని జరిగించలేదు. మరలా చదవండి ఒకసారి 29 వచనం. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. దేవుడు మాట్లాడుతున్నాడు, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించి ఉన్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేసే నైవేద్యములను శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్న విషయాలు. అంటే మనము దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసినటువంటి నైవేద్యం, దేవునికి చెందవలసినటువంటిది అర్పణలు ఏవైతే ఉన్నాయో, మన భాగంలో మన భాషలో మాట్లాడుకుంటే కానుకలతో సహా, మన భాషలో చెప్పాలంటే ఏంటిది? నైవేద్యము మనం ఇప్పుడు ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదు? నైవేద్యము ఇవ్వట్లేదు. బలులు కూడా మనం ఇప్పుడేమి ఇవ్వట్లేదు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన ఆ ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతున్నాడు. నాకంటే ఎక్కువ నీ కుటుంబానికి ఇచ్చావు, లేక నీ కుమార్తెలకు ఇచ్చావు, నీ కుమారులకు ఇచ్చావు, నన్ను కించపరిచావు, నన్ను అవమానపరిచావు. నీ కుటుంబాన్ని నువ్వు గొప్ప చేసుకున్నావు. నీ తండ్రి అయినా, తల్లి అయినా, దాన్ని ఏమంటారు, నీ కెరీర్ అయినా, అది ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా, అంటే అది నిర్లక్ష్య వైఖరి, అశ్రద్ధ చేయడం. తద్వారా ఏమవుతూ వచ్చారంట, దేవునికి చెందవలసినవి మనము దేవునికి చెందకుండా చేయడమే నిర్లక్ష్య వైఖరి, అశ్రద్ధ చూపడం. తద్వారా కూడా మనం ఏమవుతున్నాం? శాపగ్రస్తులం అవుతున్నాం. అంటే మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోతున్నాం. 3వ అధ్యాయంలో చూడండి, మనకు మాట చెప్పారు. 13వ వచనం అనుకుంటా. 3వ అధ్యాయము. తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదంట. కాబట్టి కొంతమంది తల్లి అయినా, తండ్రి అయినా, దేవుని సన్నిధికి వెళ్ళండి, సండే స్కూల్కి వెళ్ళండి, ఆరాధనకి వెళ్ళండి, సంఘ ప్రార్థనకి వెళ్ళండి, బైబిల్ స్టడీకి వెళ్ళండి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళండి, ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళండి అని చెప్పడం లేదు. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఏయో పనులు పెట్టుకొని ప్రైవేట్ క్లాసులని, ట్యూషన్స్ అని, కంప్యూటర్ క్లాసులని అవసరమే, చదువని అవసరమే, ఉద్యోగం అవసరమే, పని అవసరమే, జీవనోపాధి అవసరమే. కానీ వీళ్ళు ఏం చేశారంటే తమను తామే ఏం చేసుకున్నారంట? శాపగ్రస్తులుగా చేసుకున్నారు.
ఎందుకు చేసుకున్నారు? దేవునికి ఇవ్వవలసిన సమయము దేవునికి ఇవ్వలేదు. ఏం జరిగిందంట? దేవునికి ఇవ్వవలసిన సమయము అంతే. అట్లా చదవండి 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. తమ కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొచ్చున్నారని. ఇది మరీ విడ్డూరంగా ఉందా లేదా? వారికి వారే శాపం కొని తెచ్చుకోవటం. అందుకని నిర్లక్ష్య వైఖరి కూడా మన జీవితంలో ఒక భయంకరమైన శాపముగా మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో గడపలేకపోవటం, ఆదామవులు చేసినటువంటి తెచ్చుకున్న శాపం వేరు, మరి మనం తెచ్చుకున్నటువంటి శాపం వేరు. ఆదామవుల జీవితంలో ఉండే శాపం వేరైతే మన జీవితాల్లో ఉండే శాపం మరొక విధానంలో ఉంది. మరొక విధానంలో అంటే తల్లికి ప్రయారిటీ ఇవ్వకూడదు, తండ్రికి ప్రయారిటీ ఇవ్వకూడదు, కెరీర్కి ప్రయారిటీ ఇవ్వకూడదు, కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వకూడదు, కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, ఇలా మనుషులకి కూడా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అంటే ఏ విషయంలో? ఇప్పుడు ఇలా చదువుకున్నప్పుడు బైబిల్ దేవుడు ఉన్మాదా, ఛాందస్తపు మత ఛాందస్తు వాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ మర్మం ఏంటంటే దేవుని కంటే ఎక్కువ అని అర్థం. ప్రాముఖ్యత ఇవ్వకూడదు అంటే ఏంటిది? దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అని బైబిల్ సిద్ధాంతం. ఇది లోకస్తులు కనుక చదివారు, విన్నారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? కొడుకు ప్రాముఖ్యత ఇవ్వద్దా? ఈయనేం దేవుడు అండి. కూతురికి ప్రాముఖ్యత ఇవ్వకూడదా? ఈయనేం దేవుడు అండి. భార్యకి ప్రాముఖ్యత ఇవ్వకూడదా? ఈయనేం దేవుడు అండి. వాళ్ళ మూర్ఖులకు అర్థం కాదు. ఇక అంతే. చదువుకోవద్దా, ఉద్యోగం చేయొద్దా, డబ్బు సంపాదిద్దా, పనికి వెళ్ళొద్దా, అట్లా అనుకుంటారు. దాని భావం అది కాదు. దాని ఆంతర్యంలో ఉన్న మర్మం వేరు. ఏంటంటే నాకంటే ఎక్కువ అనే పదాన్ని వాడాడు ఇక్కడ. ఏం వాడాడు? నాకంటే ఎక్కువ. అది సమస్య. అంటే మొదటి స్థానం ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. ఇంకా రెండో స్థానంలో భర్తకి ఇస్తామో, భార్యకి ఇస్తామో, తల్లికి ఇస్తామో, తండ్రికి ఇస్తామో, పిల్లలకి ఇస్తామో. తర్వాత ఆమె ఏమంటుందంటే, ఏంటమ్మా ఈ కారం బూంది తీసుకొస్తే పిల్లలకి వడ్డించలేదంటే, ముందు నేను వచ్చాను, పిల్లలు వచ్చాను. ఏదైనా ఉంటే నేను తిన్న తర్వాత కారణం తెచ్చుకో, నేను వద్దన్నాను ఏంటి అంటే ఆమె ఏమైనా రూల్స్ మాట్లాడుతుంది. కరెక్టే కదా. అంటే ఇక్కడ రిలేషన్ దేవుని పక్కన పెట్టింది. అందువల్ల రీగల్గా మాట్లాడినప్పుడు ఏమైంది? ఆ మొదటి స్థానం, ఆ దానికి హక్కు నేనే, ఆ తినే ఆధిక్యత నాకే ఉంది. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం వేరు, భౌతిక జీవితం వేరు. అందుకని దాన్ని తెచ్చి దీంట్లో కలపొద్దు, దీన్ని తీసుకెళ్ళి దాంట్లో అది వేరు వేరు. నూనె తీసుకొచ్చి నీళ్ళలో కలపొద్దు, నీళ్ళు తీసుకొచ్చి నూనెలో కలపొద్దు. అవి రెండు కలవవు. నువ్వు ఎంతన్నా నీళ్ళు పోసుకో, 2-3 చుక్కలు నూనె కనపడకుండా ఉంటాయా? కనపడతాయా? కనపడతాయి. నువ్వు ఎంతన్నా నూనె పెట్టుకో, ఎంతన్నా నీళ్ళు పోసుకో, అయినా కూడా నూనె కనపడుతున్నాయి. మోతాదు నూనెది తక్కువ నూనె కనపడుతుంది, మోతాదు నూనెది ఎక్కువ నూనె కనపడుతుంది, నీళ్ళు మాత్రం కనపడవు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితము నూనెతో పోల్చుకుంటే భౌతిక సంబంధమైన జీవితం నీళ్ళతో పోల్చుకోవాలి. అవి రెండు కలిసేటివి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని నిర్లక్ష్య వైఖరి వలన కుటుంబానికి ఇచ్చిన ప్రాముఖ్యత, సంతానానికి ఇచ్చిన ప్రాముఖ్యత, ఏలి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు యజమానుడు. ఈ వాక్యం నాకు అర్థమైంది కాబట్టి నేనేం చేస్తున్నా, అంత ప్రాముఖ్యత ఇవ్వను. అందుకని అప్పుడప్పుడు బిందంటది, లేదా గురు మీరు కనపడితే సార్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మనిషి అంటూ కనపడితే కూడా అదొక రకమైన తృప్తి, అదొక రకమైన ఏమంటారు ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ వేరు. ఈ వాక్యాన్ని బట్టి
కాబట్టి మనం మొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. ఆ తర్వాత తల్లిదండ్రికి ఎంత ఇవ్వాలో, కుటుంబానికి ఎంత ఇవ్వాలో, భార్యకి ఎంత ఇవ్వాలో, పిల్లలకి ఎంత ఇవ్వాలో, మన కెరీర్కి ఎంత సమయం ఇవ్వాలో మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ మనం గమనిస్తే దేవునికి ఇచ్చే సమయము సపరేట్. మనకి 24 గంటలు ఉంది అంటే దేవునికి కనీసం రోజుకి 3 లేక 4 గంటలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 3 లేక 4 గంటలు, కనీసం అట్లీస్ట్ 3 గంటలైనా లేక 2 గంటల 40 నిమిషాలైనా, కనీసం ఎంత ఎగ్జాక్ట్గా మనం తూచితే 2 గంటల 40 నిమిషాలు మనం దేవునికి కేటాయించాలి. ఇంకా ఎంత ఉంది మనకి? 21 గంట 20 నిమిషాలు మిగిలింది. ఇంకా నువ్వేమన్నా చేసుకో. నీ కెరీర్ 8 అవర్సా 10 అవర్సా దానికి కేటాయించుకో. ఇంకెంత మిగిలింది? ఇంకా 11 అవర్స్ మిగిలింది అనుకుందాం. ఇంకా 11 అవర్స్తో భార్యతో ఎంతసేపు, కుటుంబంతో ఎంతసేపు, పేరెంట్స్ ఎంతసేపు, ఫ్రెండ్స్తో ఎంతసేపు, నిద్రతో ఎంతసేపు ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు కెరీర్కి 8 అవర్స్ 10 అవర్స్ కేటాయిస్తున్నారు. ఇక నిద్రగా ఎంతసేపు? నిద్ర 6 అవర్స్. నిద్ర ఎంతసేపు తీసుకుంటారు? 8 అవర్స్ తీసుకోవాలి యాక్చువల్గా అయితే. లేదంటే ఇప్పుడు ఎంత పోయింది? 10 అవర్స్ కెరీర్కి తీసుకుంటే 8 అవర్స్ 6 అవర్స్ నిద్రకి తీసుకుంటే 18 అవర్స్ పోయింది. ఇంకా 6 అవర్స్ మనకు 6 or 7 అవర్స్ ఉంది. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ సమయాన్ని పేరెంట్స్తో ఎక్కడ గడపాలా, పిల్లలతో ఎక్కడ గడపాలా, ఫ్రెండ్స్తో ఎక్కడ గడపాలా అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఏ వ్యక్తి అయితే ప్లాన్ చేసుకుంటాడో అతని జీవితంలో ఆశీర్వాదాలే, శాపం ఉండదు. జాబ్ అయినా, హ్యాండ్ వర్క్ అయినా, లేదంటే వ్యవసాయం అయినా, వ్యాపారమైనా, 3ది మిగిలింది, 4ది నీకు తింటున్నావా? మొదటిది ఏంటి? జాబ్. 2వది వ్యవసాయం. 3వది వ్యాపారం. 4వది చేతి వృత్తి అంటారు కదా, జీవనోపాధి. 5వది ఏంటి అంటే స్టూడెంట్. 5వది ఏంటి? స్టూడెంట్. తన కెరీర్ ఏంటి? చదువే. అంటే భూమి మీద కనీసం 5 ఉన్నాయి అన్నమాట. భూమి మీద ఎన్ని ఉన్నాయి? 5. కాబట్టి ఈ రీతిగా విద్యార్థి అయితే ఎన్ని గంటలు కేటాయిస్తారు? 7 పీరియడ్లు 6 పీరియడ్లు. విద్యార్థులకు ఎన్ని పీరియడ్లు? 8 పీరియడ్సా? 8వది ఏంటిది? 8వది ఏంటిది? జీకేనా? స్పోర్ట్సా? స్పోర్ట్స్ కూడా ఉంటేనే 6 7 అవుతాయి. పీఈటీ అంటారు కదా, మరి స్పోర్ట్సే కదా. కుట్టు అంటారు కదా. నీకు సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మరి కుట్టుది కానీ పీఈటీ కానీ లెక్కేసుకుంటే 7. కుట్టు ఉన్న రోజు పీఈటీ ఉండదు, పీఈటీ ఉన్న రోజు కుట్టుది ఉండదు. అర్థమైందా? అంటే 7 పీరియడ్లు. ఇప్పుడు 7 పీరియడ్లకి 7 గంటలు కాదు మనకి, 7 గంటలు కాదు, 7 అరగంటలు, 7 పాతికలు, 45 మినిట్సే కదా. మరి 7 గంటలు అంటేనేమో 7 అరగంటలు అంటే 3:30 గంట. తర్వాత 7 పాతికలు వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు. అండ్ ఇప్పుడు ఎంతైనవి? 6 గంటలు, దాదాపుగా 5:30 గంట. 1 గంటను వాడుకోవచ్చు. అంటే రోజుకి 8 అవర్స్ విద్యార్థి కేటాయించుకుంటే, 8 అవర్స్ డ్యూటీ కానీ, హ్యాండ్ వర్క్ కానీ, జీవనోపాధి చేసుకుంటే, 8 అవర్స్ నిద్ర కేటాయిస్తే ఇంకా 8 అవర్స్ ఉన్నాయి. దేవునికి నువ్వు ఇస్తే 2-4 గంటల 40 నిమిషాలు, ఇంకా నీకు 5 గంటల 20 నిమిషాలు మిగులుతుంది. ఇంకా నువ్వేం చేసుకుంటావో, దావతులకు వెళ్తావో,
ప్రైవేట్ క్లాసులకు వెళ్తావో, కోచింగ్లో తీసుకుంటావో, ఫ్రెండ్స్తోనే గడుపుతావో. కాబట్టి ఇలాగ టైం టేబుల్ని మనం కనుక కరెక్ట్గా చేసుకుంటే దేవునికి ఎక్కడ కూడా మనం లోటు చేయం. కాబట్టి లోటు చేయటం వల్లనే మనకు నష్టం వస్తుంది. ఏమొస్తుంది? విద్యార్థి నిర్లక్ష్యం చేశారనుకో మార్కులు తగ్గుతాయి, అంతేనే కదా. వ్యవసాయం చేసేవాడు నిర్లక్ష్యం చేశాడు అనుకో దిగుబడి తగ్గుతుంది. జాబులో నిర్లక్ష్యం చేశాడు అనుకో సస్పెండ్ అవుతాడు, అంతేనే కదా. ప్రయాణం నిర్లక్ష్యం చేస్తే ఫ్లైట్ మిస్ అవుతుంది, నిర్లక్ష్యం చేస్తే నీటి గేట్లో కూడా లోపలికి రాదు. అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యము ఎంత ప్రమాదాన్ని చేస్తుందో. అందుకే మనం దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, కెరీర్కి ఇవ్వాల్సింది కెరీర్కి, జాబ్కి ఇవ్వాల్సింది జాబ్కి, జీవనోపాధికి ఇవ్వాల్సింది జీవనోపాధికి, వ్యాపారానికి ఇవ్వాల్సింది వ్యాపారానికి. స్టూడెంట్ అయితే చదువుకి ఇవ్వాల్సిన సమయం చదువుకి ఇస్తే మనం ఎక్కడ కూడా నష్టాన్ని అనేది పొందన్నాం. సరే, ఎంత అద్భుతమైన సబ్జెక్ట్. ఆ శాపం మనకిగా మనమే కొని తెచ్చుకుంటున్నామంట. ఆ శాపం మనకిగా మనమే కొని తెచ్చుకుంటున్నాము. ఇది మనుషులకు ఉన్నటువంటిది. ఆదాము వాళ్ళకి మీద మోపకూడదు ప్రతి విషయంలో. మన విషయంలో కూడా జరుగుతున్నటువంటి లోపం చూడండి. దేవుని వాక్యంలో రాయబడిన మాట. రెండవదిగా చూస్తే నేను 3-4 విషయాలు చెప్తాను. రెండవదిగా చూస్తే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22-23 వచ్చిన. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచ్చిన. రెండవ నిర్లక్ష్యం లేక రెండవ అశ్రద్ధ. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే మాటను గైకొనుటయు, ఆజ్ఞలను గైకొనుటయు, రొట్టెల పురుగును అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం. కాబట్టి ఈ శాపగ్రస్తమైన జీవితము ఎవరికి వచ్చిందంటే ఎవరి కెరీర్లో జరిగింది? ఇది రాజు కెరీర్లో జరిగింది. ఇది సౌలు అప్పుడు ఏం చేస్తున్నాడు? రాజుగా ఉన్నాడు, నిర్లక్ష్యం చేశాడు. అందుకంటాడు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము శాపము నుంచి, ఉగ్రత నుంచి తప్పించుకోలేదు. కాబట్టి తప్పించుకోలేకపోతూ వచ్చాడు. రాజు అయినప్పటికీ, అంతటి హోదా ఉన్నప్పటికీ అతను ఏం చేయలేకపోయాడు? తప్పించుకోలేకపోయాడు. ఏంటిది? ఒక చిన్న అశ్రద్ధ, ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత ఘోరమైన ప్రమాదం, భారీ మూల్యాన్ని చెల్లించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దైవికమైన విషయంలో, లోక విషయంలో అన్నిటికీ మనం ప్రాముఖ్యత ఇస్తాం, ప్రయత్నిస్తాం. కానీ దేవుని విషయంలో మాత్రమే ఇలాంటివి ఎక్కువ లోపాలు. బస్సు ఉంది, ఆలస్యంగా వెళ్తారా? ఫ్లైట్ ఉంది, ఆలస్యంగా వెళ్తారా? ట్రైన్ ఉంది, ఆలస్యంగా వెళ్తారా? లేదు. కాబట్టి ప్రతిదానికి ప్రాముఖ్యత ఇస్తాం. మరి దైవికమైన విషయాలలోనే మనం ఏం చేస్తాం? కాస్త నిర్లక్ష్య వైఖరి. అందువల్లనే మనకి ఎన్నో రకాల నష్టాలు, ఇబ్బందులు, వేదనలు, ఆ శాపగ్రస్తమైన జీవితం మన మీద, మన కుటుంబం మీద పనిచేస్తూ ఉంది. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూడండి దేవుని వాక్యంలో. మూడవదిగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. మూడవదిగా చూస్తే అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి. ఎందుకు మనం శాపం వస్తుంది? ఎందుకు మనం శాపగ్రస్తలం అవుతున్నాం? ఎందుకు ఇంత నష్టం, ఇంత ప్రమాదం ఎందుకు జరుగుతుందో దేవుని వాక్యంలో పరిశీలన చేస్తున్నాం. సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి
కొందరు అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసిపోయాడు. ఎప్పుడులాగే నాకు బలం ఉంటుందిలే, నా భక్తి నాకు ఉందిలే, నాకు ఎవరు చెప్పనవసరంలా, ఎవరితో చెప్పించుకోనవసరం లేదు, నేను ఎప్పుడు రక్షింపబడ్డా, ఎప్పుడు మారుమోసు పొందా, నువ్వు చెప్పేదేంది, నీ వయసు ఎంత, నువ్వెంత అని కొంతమంది అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే 19 వచ్చిన చదవండి, అప్పుడు అర్థమవుతుంది. ఆమె తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి తన చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించిందంటే ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ మాట వింటే మంచిగా ఉంటుంది, లోకస్తులు వింటే ఎలా ఉంటుంది, కటింగ్ చేస్తే కూడా పాపమేనండి అనుకుంటారు లేదా? ఇది నాజీరు, ఇది దేవుని ఆజ్ఞ మీరాడు. దేవుని ఆజ్ఞను, దేవుని సంకల్పాన్ని జస్ట్ నిర్లక్ష్యం చేశాడు అంతే. ఆనాడు ఆదామవ్వలు చేసిన నిర్లక్ష్యమే, ఏలి చేసిన నిర్లక్ష్యమే, సౌలు రాజు చేసిన నిర్లక్ష్యమే, సంసోను కూడా ఆ చిన్న ఆజ్ఞ మేరాడు అంతే. దేవుని సంకల్పం నుండి వైదొలిగిపోయాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశాడు. క్రాప్ వేసుకుంటే మంచిదే కదా, కటింగ్ చేయించుకుంటే మంచిదే కదా, చూడడానికి చక్కగా ఉంటుంది కదా, కానీ అది చేయడం దేవుని చిత్తం. అందువల్ల దేవుని చిత్తం ఎరగాలి, దేవుని సంకల్పం తెలుసుకోవాలి. దేవుడు నా పట్ల ఏం కోరుకుంటున్నాడు, అసలు దేవుడు నా పట్ల ప్రణాళిక ఏంటి, ఎందుకు నాకు శాపము, ఎందుకు నాకు నష్టము, ఎందుకు నాకు కరువులు, ఎందుకు నాకు ఇబ్బందులు, ఎందుకు నాకు బాధలు, ఎందుకు నాకు సమస్యలు తెలుసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంట? ఒక చిన్న అశ్రద్ధ, ఒక చిన్న నిర్లక్ష్యం దైవికమైన విషయంలో, అంతే తప్ప వేరేమీ లేదు. బలం పోయింది. ఏం పోయింది ఇప్పుడు? సంసోనుకి బలం పోయింది. సంసోను పరాక్రమంతుడు, బలాఢ్యుడు, వీరుడు, శూరుడు, కానీ ఏం పోగొట్టుకున్నాడు? ఒక చిన్న నిర్లక్ష్యం గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం అనుకుంటాం, వాళ్ళు చెప్పేది ఏంది, నాకు చెప్పేది ఏంది, నాకు తెలుసు. సంసోను కూడా అలాగే అనుకున్నాడే, మనకు తెలియదు. ఒక చిన్న నిర్లక్ష్యము ఘోరమైనటువంటి, ఎంత ఘోరమో తెలుసండి, కళ్ళు కూడా పెరిగారు. పశువుని కట్టినట్టుగా గానుగకు కట్టి తిప్పారండి. ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత బలాఢ్యుడో. ఒకప్పుడు 300 నక్కల్ని పట్టుకొని తోకలు పడేశాడు. ఎంత బలాఢ్యుడో విశ్వాస జీవితంలో. ఒకప్పుడు 1000 మంది పట్టుకొని ఇసిరేసి గేటు పడేశాడు. ఎంతటి బలాఢ్యుడో, సింహాలను చీల్చాడు, మేకపిల్లని చీల్చినట్టుగా. అంతటి బలాఢ్యుడు ఇప్పుడు ఏమైపోయాడు? మన విశ్వాస జీవితం కూడా దైవికంగా లేకపోతే ఈ సంవత్సరంలాగే వేదనకరమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితం, ప్రమాదకరమైన స్థితులు తన జీవితంలో కూడా అనుభవిస్తూ వచ్చాడు. దేనివల్ల? అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి వల్ల. చివరిగా చూడండి, దేవుని వాక్యం చూస్తే మత్తయి సువార్త 25 అధ్యాయము 24-30 వచ్చిన. మత్తయి సువార్త 25 అధ్యాయం 24 వచ్చిన. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి అయ్యా, నీవు విత్తని చోట పోయివాడు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడు అయినా కఠినుడవని ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి ఈ తలాంతును నిజంగా భయం ఉంటే ఆ తలాంతు 2 చేసేవాడే. 2 తీసుకున్నవాడు 4 చేశాడు, పై భాగాల్లో వచనాలు ఉంటుంది. 5 తలాంతులు తీసుకున్నవాడు 10 చేశాడు. మరి 1 తీసుకున్నాడు ఏం చేయాలా? 2 చేయాల. నిజంగా భయం ఉందంటవా? దేవుని భయం అతనికి, దేవుని భయం ఉంటే 2 చేసేవాడే. కానీ ఏం చేశాడంట? బాధ పెట్టాడు. తద్వారా బలా నమ్మకమైన మంచి దాసురాని అధికారం పోగొట్టుకున్నాడు. నిర్లక్ష్యం వైఖరి. 30 వచ్చిన జన్మలో ఏం జరిగిందో
మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట అంటే ఆ శాపము అగ్నిగుండానికి పాత్రుడయ్యాడు. ఆ నిర్లక్ష్యం, అశ్రద్ధ దేనికి దారితీసింది? వెలుపటి గవిని వెలుపట అగ్నిగుండానికి, చీకట్లో అగ్నికి ఆహుతవుతూ వచ్చాడు. మన జీవితంలో నిర్లక్ష్యాలు, తీర్మానాలన్నీ కూడా మనం అశ్రద్ధ చేస్తాం. అవి చేస్తా, ఇవి చేస్తా, అలా చేయాలా, ఇలా చేయాలా అనుకుంటే మంచిదే. అవన్నీ మనం అశ్రద్ధ చేస్తూ వచ్చాం, నిర్లక్ష్య వైఖరి చేస్తూ వచ్చాం. కాబట్టి మనం కూడా దేవుని ఆశీర్వాదానికి బదులుగా ఏం కొని తెచ్చుకున్నాం? శాపాన్ని కొని తెచ్చుకున్నాం. నష్టం మీద నష్టం, ఇబ్బందుల మీద ఇబ్బందులు, కష్టాల మీద కష్టాలు, బాధల మీద బాధలు, అప్పుల మీద అప్పులు, అవసరతల మీద అవసరతలు, వేదనలు, నిట్టూర్పులు. దేవుని సంకల్పాన్ని చిన్న నిర్లక్ష్యమే ఇంత ఘోర ప్రమాదాన్ని తీసుకొచ్చింది. 5 వ్యక్తుల జీవితాలు మనం పరిశీలించాం. కానీ ఇది ఇంకా భయంకరం ఏంటంటే చీకటిలో త్రైవేట్ పెట్టారు. అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుంటారు. ఒక మంచి తీర్మానం, గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. వెంటనే మారు మనసు పొందాలా, వెంటనే రక్షణ పొందాలా, వెంటనే తీర్మానం చేసుకోవాలా, వెంటనే బాప్తిజం తీసుకోవాలి. దేవుని పనిలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం, ఇంకా తర్వాత నెలలో, తర్వాత సంవత్సరంలో అని ఎప్పుడు కూడా మనం పోస్ట్మెంట్ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడే ఈరోజే చేస్తా, ఇప్పుడే చేస్తా ప్రభువా అనేవారిగా మన తీర్మానం కలిగిన వారమై ఉండాలి. ఇలాగ అగ్నిగుండానికి, నరకానికి, శాపానికి వెళ్ళిపోవలసిన నీ కొరకు, నా కొరకు, అక్కడ ఏడుపులు పండ్లు కొరుకుట, అలాంటి నీ కొరకు, నా కొరకు 2026 సంవత్సరాల క్రితం యేసునాథుడు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14 వచనం. ఏమైంది? 3వ అధ్యాయం 14 వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. 14 గవిని వెళ్ళిపడ్డ అక్కడి నుంచి చదువు. ఎంతసేపు చూస్తలేదు? గవిని వెళ్ళిపడ్డ వేలాడదీయబడిన వాడు కనపడలేదా? క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి ఇందును గురించి రాణి మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరి శాపాన్ని విముక్తులు చేయాలనుకున్నాడు? ఎవరి శాప జీవితం నుంచి విముక్తులు చేయాలనుకున్నాడు? ఎవరి కొరకు ఆయన అప్పగించబడ్డాడు? ఎవరి కొరకు ఆయన ఉమ్మి వేయించుకున్నాడు? ఎవరి కొరకు ఆయన కొరడాదెబ్బలు కొట్టించుకున్నాడు? ఎవరి కొరకు ఆయన సిలువను మోస్తాడు? ఎవరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు? ఎవరి కొరకు ముళ్ళ కిరీటం? ఎవరి కొరకు చేతుల్లో కాళ్ళలో మేకులు? ఎవరి కొరకు డబ్బులో బల్లెపడు పొడబడుచుకున్నా అంటే శాపగ్రస్తులైనటువంటి వారి కొరకు. ఎవరి కొరకు? శాపగ్రస్తులైనటువంటి మానవాళి కొరకై అశ్రద్ధ చేసి, నిర్లక్ష్యం చేసి, మనమే గొప్ప చేసుకొని, కుమారుని గొప్ప చేసి, వంశాన్ని గొప్ప చేసి, కెరీర్ని గొప్ప చేసుకొని, జీవితాన్ని గొప్ప చేసుకొని నిర్లక్ష్య వైఖరి చేస్తూ వచ్చాము. దేవుని దృష్టిలో వారందరము అలాంటి మనందరం ఏమయ్యాం? శాపగ్రస్తమయ్యాం. ఆ శాప విముక్తులు చేయడానికే ఒకరు 2026 సంవత్సరాల క్రితం మానవ కోటి అందరి కొరకు, ఒక్కరే కాదు ఇలాంటి అలవాట్లు ఉన్నాడు, అందరికీ ఉన్నాయి ఇలాంటి అలవాట్లు. ఏ కులంలో చూసి అలాంటి అలవాట్లు ఉన్నాయి, ఏ జాతిలో చూసి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, ఏ మతంలో చూసి ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, ఏ గ్రామం, నగరం, జిల్లా, పట్టణంలో, రాష్ట్రం, దేశంలో ఎక్కడ చూసినా ప్రపంచంలో మనుషులకు ఇలాంటి 5 రకాల అలవాట్లు ఉన్నాయి. అందువల్ల అన్ని కోణాల మన మానవాళ్ళందరూ ఏమయ్యారు? శాపగ్రస్తులు. అందుకే మానవాళి రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో యజ్ఞ పశువుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. సంపూర్ణంగా మనం రక్షించడానికి, సంపూర్ణంగా శాప విముక్తులు చేయడానికి ఆయన శిలువ కార్యము,
ఆయన గాయములు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తం, చివరి రక్త బొట్టు నీ కొరకు నా కొరకు దారపోసాడు. అందుకే ఇప్పుడు అంటున్నాడు పేతురుపత్రిక 1:18 వచనం, 18-19 వచనాలు. పేతురుపత్రిక 1:18-19 వచనాలు. వెండి బంగారముల వంటి, మొదటి పత్రిక 1:18 వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు నామధారిడిగా శరీరమును ధరించిన వాడై, దేవుడు ఆత్మైన దేవుడికి రక్తం ఉండదు. అందుకే శరీరమును ధరించి మానవుడిగా ఈ లోకానికి అనుదించి నీ కొరకే నా కొరకే చివరి రక్తపట్టు దారపోస్తూ వచ్చాడు. ఆ రక్తదారంలో మనకు విమోచన విడుదల కలిగించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే సంపూర్ణ శాప విముక్తులు చేయాలనుకున్నాడు ఆయన. ఏదో కొంచెమే చేయాలని కాదు, సంపూర్ణంగా శాప విముక్తి. ఎబ్రీ పత్రిక 7:24 వచనం, 26 వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడై కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక సంపూర్ణముగా సంపూర్ణంగా ఎవరైనా ఒకవేళ అప్పుంటే ఎంత తీరుస్తారు? ఎంత సహాయం చేస్తారు? ఏదో అంత చేయలేం కానీ ఇంత చేస్తాం. ఒక అమ్మాయి వచ్చి అయ్యా 2 రోజుల నుంచి భోజనం లేదయ్యా, భోజనం చేస్తాం, ఒక 100 ఇవ్వండి అంటే ఇస్తారా? 100? సరే, ఒక 5 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో అంటారు. సంపూర్ణంగా ముందు భోజనం చేయి అనేవాళ్ళు చాలా ఉండొచ్చు. డబ్బులు లేవా, భోజనం కావాలా, సరే ముందు భోజనం చేయి. నేను ఒకసారి కేరళకి వెళ్తూ ఉంటే రిజర్వేషన్ దాంట్లో జనరల్లో ఖాళీ లేదని రిజర్వేషన్ దాంట్లో ఒక అతను వచ్చి పడుకున్నాడు. విపరీతమైన జ్వరం, చలి, వణుకుతున్నాడు. బాత్రూమ్ దగ్గర పడుకున్నాడు. తల కింద చిన్న లగేజ్ బ్యాగ్ కూడా పెట్టుకున్నాడు. వణికిపోతున్నాడు విపరీతంగా. డబ్బులు లేవు, ఏం లేవు. జనరల్ అయితే చచ్చిపోతారు తొక్కిసలాట. నేనే బ్యాగ్ నెత్తిన పెట్టుకుని నిలబడితే మొత్తం వైట్ అండ్ వైట్ బ్రౌన్ కలర్ అయిపోయింది. నార్త్ ఇండియా వాళ్ళు ఎట్టుంటారు, ఇక చొక్కాలు కూడా ఇప్పేసి బన్నీని కూడా తీసేసి ఇట్టంటే చాలా వస్తూ ఉంటుంది అలా ఒంటి మీద. అలాంటి పరిస్థితి. నేను కూడా వెళ్ళాను ఆ బాధ తట్టుకోలేక. నెక్స్ట్ స్టేషన్లో వెళ్ళి బ్యాగ్ పైన పెట్టుకొని నిలబడుకుని ఉన్నాను. జనరల్ టికెట్ నాది కూడా. ఆయన రిజర్వేషన్ ఖాళీ ఉందని సాధిస్తాను, మీరు ఫాస్ట్ అన్నారు కానీ రాసి 250 తీసుకొని అలాంటి బెర్త్లో పోండి, పడుకొని నేను వస్తానని చెప్పాను. ఆ తర్వాత ఇంకోరైతే ఏం చేస్తారు, టీసీ మీ దగ్గర టికెట్ కూడా లేదు, ఇంకోటైతే ఏం చేస్తారు, ఫైన్ వేస్తారు. ఇంకేమేం చేస్తారో పోలీసులు కూడా అప్పగిస్తారు. ముందు లేదంటే జనరల్లోకి పోంటారు, జనరల్ టికెట్ ఉంటే పోవడానికి లేదు అక్కడ. ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన దగ్గర ఉన్న దుప్పటిచ్చు ఏం చేశాడు, ఆయన దగ్గర ఉన్న దుప్పటిచ్చు ఆయన ₹1 అడగల, బెర్త్ రాసి, నేనేమో లోయర్లో ఉన్నా, ఈయన మిడిల్ బెర్త్ ఇచ్చాడు. ఈయన మిడిల్ బెర్త్ ఇచ్చి రాసిచ్చాడు. ₹1 కూడా టీసీ తీసుకుంటా ఉంటాడు. అట్టంటాడు ఉన్నాడు. మరి ఆయన కేరళకి వచ్చేదాకా నెక్స్ట్ స్టేషన్లో ఒక డాక్టర్ పిలిపించి, ఉంటుంది కదా వాళ్ళకి స్టాఫ్, ఒక డాక్టర్ పిలిపించి, అంటే అది టీసీకే సమస్య వచ్చిందని కూడా వచ్చాడు. చలి జ్వరంతో వణికిపోతున్నానని చెప్తే టీసీకే సమస్య మెడిసిన్ తీసుకొచ్చి చెకప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి
ట్రీట్మెంట్ ఇచ్చి దానికి కావాల్సిన డబ్బులు ఇస్తే వదిలేశారు. వాడు రైల్వే డిపార్ట్మెంట్ అనుకున్నాడు. ఎందుకు చెప్తానంటే అందుకని కొంతమంది చేయగలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది సంపూర్ణంగా చేయలేరు. కానీ ఒక వ్యక్తి రక్షణ శాపగ్రస్తుని సంపూర్ణంగా విడిపించాలంటే దాన్ని ఏమైపోవాలా? ఆ శిక్షను భరించాలి. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఏమైనాడు? సమర్థుడు. శాప విముక్తులు చేశాడు, ఘోరమైన శిక్షను తప్పించాడు. అందుని బట్టి మనం ఆయన ఏం చేయాలా? గొప్ప శిక్ష తప్పించుకొని ఇప్పుడు గొప్ప రక్షణ, గొప్ప శిక్షను తప్పించుకొని ఇప్పుడు ఏమయ్యాం? గొప్ప రక్షణ పొందాం. ఏ విధంగా? ఏ నామంలో? చివరి చూద్దాం. ఏ విధంగా? ఏ నామంలో? అపొస్తల కార్యం 4:12. అపొస్తల కార్యం 4:12. మరియు ఎవరి వలన రక్షణ కలగదు కానీ ఈ నామములనే రక్షణ పొందవలని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఏ నామమున రక్షణ పొంద మరి ఏ నామమున రక్షణ పొందాలా? ఏ నామమున రక్షణ పొందాలా? ఎక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు? అపొస్తల కార్యం 16:31. ఏ నామమున రక్షణ పొందాలి? ఆకాశము క్రింద మనుషులను ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. మరి ఏ నామం మనం రక్షించగలదు? శాప విముక్తం చేయగలదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అంటే యేసు నామములో ఏముంది? రక్షణ ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సంపూర్ణంగా రక్షించగలిగినటువంటి రక్షకుడు. అందుకనే మత్తయి సువార్త 1:21లో ఆమెకు కుమారుని గనును ఆయన యేసుని పేరు పెట్టును, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసుని నామకరణం చేయు. యేసు నామమున రక్షణ. ఆయన విశ్వాసముల రక్షణ. నిర్లక్ష్య అశ్రద్ధ వైఖరి వాటన్నిటి నుంచి ప్రభు వైపు మనం చూడగలిగినట్లు సూక్ష్మంలో మోక్షము కోల్పోయినవన్నీ ప్రభువా నేను నిర్లక్ష్యం చేశాను, అశ్రద్ధ చూపాను, అలక్ష్యం చేశాను, నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వలేకపోయా, నీతో గడపలేకపోయాను, కుటుంబానికి ఇచ్చాను, కెరీర్కి ఇచ్చాను, సంతానానికి ఇచ్చాను, వాటికి వీటికి ఇచ్చి ఎంతో నష్టపోయాను ప్రభువా, అయితే నన్ను క్షమించు. చీకటి గదిలో అలక్ష్యంలో నరకంలో నేను పడకుండా నన్ను ప్రేమించి ఆ శాప విముక్తిని చేయడానికి ఆ కలువరి శిలువలో మీరు నా కొరకే శిక్షణ పొందారు. ఆ రక్తంలో నన్ను విమోచించాడు, విడిపించాడు. నీ కుమార్తెగా చేశారు, శాప విముక్తిని చేశావు. అందరి బట్టి నేను స్తుతించి ఆరాధిస్తాడు. ప్రభువును మనం ఆరాధిస్తాం.